మంచిర్యాల జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజ అనే విద్యార్థి సోమవారం సాయంత్రం మృతి చెందింది. గత నెల 27వ తేదీన ఫుడ్ పాయిజన్ ఘటనలో 64 మంది విద్యార్థినులకి అస్వస్థత. ముగ్గురి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. 2 విద్యార్థినులని డిశ్చార్జ్ చేశారు. ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. అధికారులు చేసిన హత్యనే వెంటనే అధికారులపై కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. పర్మిషన్ ఉందా? సరేనా? ఇప్పుడు ప్రాణానికి గ్యారెంటీ మేము ఏమంటుంది? ఇంకా మరి ఇక్కడ పిఓ మేడం ఇక్కడికి వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? నిన్న పిఓ మేడం రాలే అసలు.